ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమలు కలుగును గాక. ఈరోజు ఒక చిన్న మాటని మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14-15వ సంవత్సరం. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణాలను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక సందర్భం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆ శిష్యులని పంపినప్పుడు, ఆ సువార్త ప్రకటన పంపిస్తున్నప్పుడు వారికి చెప్పిన ఒక మాట, అది ఒక హెచ్చరిక కూడా ఉందండి. మీరు ఏ పట్టణంకైనా మీరు సువార్త ప్రకటించినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ యోగ్యమైన వీళ్ళు చూసుకోండి, ఆ యోగ్యమైన ఇంట్లో మీరు ఉండండి. అదే విధముగా ఆ పట్టణానికి ఆ ఇంటినైనా వెళ్ళినప్పుడు మీరు సువార్త ప్రకటించేటప్పుడు ఆ పట్టణం వారైతే ఆ ఇంటి వారితో మీరు చెప్పిన మాట వినకుండానేలా అంటే మీ సువార్త వారు యాక్సెప్ట్ చేయకుండా ఉన్నప్పుడు మీరు ఆ ఇంటిని విడిచిపెట్టినప్పుడు మీ పాదధూళి అక్కడ తులిపేసి రమ్మంటున్నాడు. అర్థమవుతుంది. మీ పాదధూళి అక్కడ తులిపేసి రమ్మంటున్నాడు. కానీ వారితో వాదించండి, సువార్త ప్రకటించండి, మేము చెప్పేది అని ఆ ఇంటి వారితో, ఆ ఊరి వారితో, ఆ కాలనీ వారితో మీరు వాదించొద్దండి. నేటి సమాజంలో దేవుడు నాకు సువార్త ప్రకటించమన్నాడు అని చెప్పేసి ఇష్టానుసారంగా వెళ్ళి వారికి ఇష్టం లేకపోయినా కానీ ఆ గ్రామంలో, ఆ వీధిలో సువార్త ప్రకటిస్తున్నామండి. మనము మన యొక్క ప్రేమను కనపరచాలి, కానీ నా యొక్క జ్ఞానాన్ని కాదు. నా జ్ఞానాన్ని నేను ఎప్పుడు చూపించాలంటే ఆ వ్యక్తి ఆ సువార్తను వినడానికి, ఆ సువార్తను మర్మం తెలుసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానముతో వారికి సువార్త ప్రకటించాడు. అంతకంటే ముందుగా మన ప్రేమను మనం కనపరచాలి. దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమను బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు ఎన్ని వరాలున్నా, ఎన్ని ఫలాలున్నా, ఎంత గొప్పగా ఉన్నా, నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థుడవి. నువ్వు ఈ స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ముందు నీ ప్రేమను కనపరచు. వాళ్ళు ఒప్పుకోలేదా, వచ్చేసేది. ఆ పట్టణ వారు నేను వద్దంటున్నారా, వెనక్కి వచ్చేసేది. అది దేవుడు చూసుకుంటాడు. విమర్శ దినం ముందు ఆ పట్టణ గతి నేను చూసుకుంటాను అంటే చూసుకుంటానని చెప్తున్నాడు. నీ బాధ్యతను వెళ్ళి స్వార్థ ప్రకటించు. వాళ్ళు ఒప్పుకోలేదా, వెనక్కి వచ్చి. అందుకని మనం ఏం చేయాలంటే మన సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మన బాధ్యతగా ముందు సువార్త ప్రకటించాలి. వాళ్ళు ఒప్పుకున్నారా, వారు దేవుళ్ళు ఇంకా స్థిరపడేలాగా నువ్వు నేను ప్రార్థించాలి. వారు ఒప్పుకోలేదా, మన పాదధూళి అక్కడ తొలిపేసి వచ్చేద్దాం. అంతేకాని వారితోటి వాగ్వాదములకి వెళ్ళకూడదు. వారితోటి మేము బోధించేదే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము చెప్పేదే అనేసి వారితోటి గొడవలు పడద్దండి. క్రైస్తవుడు ఒక మాదిరి మారి ఉండాలి. వీరిని ఇంత విమర్శిస్తున్నా, వీరు ఎందుకు ఇంత సరిగ్గా దేవుని ప్రేమను చూపించారు. అందుకని మనం ఏ పట్టణానికి వెళ్ళినా మన సువార్త వారు ఒప్పుకుంటేనే మన సువార్త ప్రకటిద్దాం. వారు ఒప్పుకొలితే మన ప్రేమను చూపించేద్దాం. మన ప్రేమ, యేసు ప్రభు మనలో ఉంచినటువంటి ఆ ప్రేమను మనం చూపిద్దాం. అందుకని ఈ యొక్క మాటలను మనందరం గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.